2024 లోక్సభ ఎన్నికల్లో రికార్డులు బద్దలయ్యాయి. భారీ మెజారిటీతో కొందరు అందరి దృష్టి ఆకర్షించారు. పాత రికార్డ్స్ ను చెరిపేస్తూ కొత్త రికార్డ్స్ ను తిరగరాశారు ఇంకొందరు నేతలు. ఇక ఓటర్ల విశ్వాసం పొందడంతో తమకు తామే సాటిగా నిరూపించుకున్నారు. ఇంతకీ వారెవరు, ఆ రికార్డ్స్ ఏంటో లెట్స్ వాచ్. దేశంలో సార్వత్రిక ఎన్నికల సంబరంలో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. మెజారిటీ విషయంలో అనేక పాత రికార్డులు చెరిగిపోయాయి, కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన స్థానాల్లో మధ్యప్రదేశ్లోని ఇందోర్ ఒకటి. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకలా మారింది. అంతేకాదు ఆ స్థానం మరో సంచలనానికి వేదికైంది. దేశంలోనే అత్యధిక మెజార్టీ నమోదైన నియోజకవర్గంగా మారడమే కాదు, నోటాకు అత్యధిక ఓట్లు పడిన స్థానంగానూ రికార్డుకెక్కింది. ఇందోర్ లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ మాత్రం చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. దాంతో అక్కడ కాంగ్రెస్ పోటీలో లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ నోటాకు ఓటు వేయాలని ప్రచారం చేసింది. ఊహించినట్లుగానే బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 10 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం ఆయనకు 12 లక్షల ఓట్లు పోలయ్యాయి. దాంతో దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థిగా ఆయన రికార్డులకెక్కారు. ఆయన తర్వాత నోటాకే అత్యధికంగా 2 లక్షలకు పైగా పోలయ్యాయి. ఓ విధంగా కాంగ్రెస్ ప్రచారానికి ఫలితం దక్కినట్లయింది. ఇక్కడ రెండో స్థానంలో ఉన్న బహుజన్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్కు 51,000 ఓట్లు పోలయ్యాయి. ఆయన కంటే నోటాకు వచ్చిన ఓట్లే దాదాపు 1.5 లక్షం అధికం కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ రికార్డు బీజేపీ నేత ప్రీతం ముండే పేరిట ఉంది. బీద్ లోక్సభ స్థానం నుంచి ఆమె 2014లో 6.96 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు. ఇదిలా ఉంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘ్బీల్ హుస్సేన్ 10 లక్షల మెజార్టీతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ధుబ్రీ స్థానం నుంచి గెలిచిన ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి 8 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక గుజరాత్లోని నవసారిలో బీజేపీ నేత సిఆర్ పాటిల్ 7 లక్షలకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి మరోసారి రికార్డ్ బ్రేక్ చేశారు. 7,44,716 ఓట్లతో బంపర్ మెజార్టీ సాధించారు. మరోవైపు డైమండ్ హార్బర్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ 7,10,930 ఓట్లతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి రఘువీర్ రెడ్డి రికార్డ్ మెజార్టీతో గెలిచారు. నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఏకంగా 5,59,905 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరితో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన వారి విషయానికి వస్తే ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి శివసేన షిండే వర్గం పార్టీ అభ్యర్థి రవీంద్ర, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అభ్యర్థి అన్మోల్పై 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు పడ్డాయి. ఇక కేరళలోని అత్తింగోల్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాష్ తన సమీప సిపిఎం అభ్యర్థి జాయ్పై 684 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒడిశాలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర తన సమీప బీజేడీ అభ్యర్థి సేతిపై 1,587 ఓట్ల తేడాతో, రాజస్థాన్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చోప్రా 1,615 తేడాతో గెలుపొందారు. ఇక ఛత్తీస్గఢ్లో బీజేపీ అభ్యర్థి బోజ్రాగ్ కాంగ్రెస్ అభ్యర్థి వీరేష్ ఠాకూర్పై 1,884 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ 18,669 ఓట్లు నోటాకు పడడం విశేషం. మొత్తం మీద ఈసారి లోక్సభ ఎన్నికల్లో పలు రికార్డులు బద్దలయ్యాయి.